హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు ఒక మంచి విషయాన్ని, జీవితంలో ఉపయోగపడే విషయాన్ని చెప్పడానికి వచ్చాను. ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి. చూడకపోతే చాలా మిస్ అవుతారు. యాక్చువల్గా మనం బతుకున్నంతసేపు మన ఫ్యామిలీని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. పిల్లల చదువు విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే తగ్గేదేలే అంటాం. వాళ్ళకి మంచి చదువునివ్వాలని మంచి కాలేజెస్లో ఎంత ఫీజు అయినా కడతా ఉంటాం. సో చాలా బాగా చూసుకోవాలనే ప్రయత్నంలోనే ఉంటాం. కానీ మధ్యలో మనకి ఏదైనా అవుతే, మనం మరణిస్తే వాళ్ళ కలలన్నీ ఆగిపోతాయి. సో అలా ఆగకుండా ఉండాలంటే ఏం చేయాలన్నది నేను చెప్తాను. ఇప్పుడు జనరల్గా మనం ఇన్సూరెన్స్ కడతా ఉంటాం. నార్మల్ ఇన్సూరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ఇన్సూరెన్స్ కట్టాను అనుకోండి నేను. సో ప్రీమియం వచ్చేసి 10 lakhs కాబట్టి 10,000 8,000 ఉంటుంది. సో ఆ ప్రీమియం కడతాం. ఒకవేళ ఏదైనా మధ్యలో అయితే మనకి 10 lakhs వస్తుంది. లేదు అంటే మనకి 10 lakhsకి ఇంకో 10 lakhs కలిపి 20 lakhs వస్తాయి. అంతే కదండి. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ₹10 60 ఇంట్రెస్ట్ తప్ప మనకి ఏమీ ఇవ్వడు మనం చనిపోతే. కానీ నేను చెప్పే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏంటంటే ఇది టర్మ్ ఇన్సూరెన్స్. ఇది చాలామందికి తెలియదు. ఇన్సూరెన్స్ కడతాం కానీ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలియదు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే డబల్ బెనిఫిట్తో వస్తుంది. దీని ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే తక్కువ ప్రీమియం, ఎక్కువ లాభం. ₹1,00,00,000 మీరు ఇన్సూరెన్స్ కట్టినా నెలకి 2,000 కడితే చాలు. 2,000 నుంచి 2,500 వేరియేషన్ ఉంటుంది ఏజ్ని బట్టి. మీకు ఏదన్నా అవుతే, యాక్సిడెంట్ అయినా సరే, లేదా సహజ మరణం అయినా సరే, ఏదన్నా జబ్బుతో చనిపోయినా సరే మీకు ₹1,00,00,000 వస్తుంది. లేదు నాకు ఏమీ అవ్వలా, నా టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ అయిపోయింది. టర్మ్ అయిపోతాం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా వయసు 40 సంవత్సరాలు. నేను 85 yearsకి టర్మ్ ఇన్సూరెన్స్ పెట్టుకున్నాను. అంటే నాకు ఏజ్ 85 years వరకు వచ్చే వరకు నేను కడతాను. నెలకి 2,000 చొప్పున. అంటే ఎంత కడుతున్నాను నేను? నెలకి 2,000 కాబట్టి సంవత్సరానికి 24,000. టోటల్ 45 years కడుతున్నాను కాబట్టి దాదాపు 13 to 14 lakhs కడతాను. సో ఈ మధ్యలో ఏదైనా సరే, ఈ 40 నేను కట్టే 40 నుంచి ఆఫ్టర్ ఆల్ 41లో అయినా సరే, 42లో అయినా సరే, 43లో అయినా సరే మీ కుటుంబానికి ₹1,00,00,000 వస్తాయి. సో అది మీ పిల్లల భవిష్యత్తుకి, మీ భార్య భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది. సరేనండి, నాకేం అవ్వలేదు, నేను చాలా ఆరోగ్యంగా 85 సంవత్సరాలు బతికేసా, బతకాలి కూడా, నేను కూడా అదే కోరుకుంటున్నా. మరి ఏంటండి బెనిఫిట్ అనుకోవచ్చు. బెనిఫిట్ ఏంటంటే మీరు కట్టిన 15 లక్షలు లంసంగా మీకు ఒకేసారి ఇచ్చేస్తారు. సో మీరు కట్టిన డబ్బు మీకు వాపసు వచ్చేస్తుంది. ఏదైనా అవుతే ₹1,00,00,000, యాక్సిడెంట్ అయినా సరే, సహజ మరణం అయినా సరే, ఏదైనా అనారోగ్యంతో చనిపోయినా సరే ₹1,00,00,000 వస్తుంది. లేదా మీ చివరిలో మీ అమౌంట్ మీకు వస్తుంది. బాగుంది కదా. సో మ్యాక్సిమం ఈ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కళ్ళు కట్టాలి. ఎంత తక్కువ ఏజ్లో కడితే అంత ప్రీమియం తగ్గుతుంది. సో మీ దగ్గరలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి మీరు ఇప్పుడే చెక్ చేసుకుని మంచి పాలసీ తీసుకోండి. నేను సర్వే చేసిన ప్రకారం, ఆన్లైన్లో చూసిన ప్రకారం అయితే యాక్సిస్ మ్యాక్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయితే బాగుందని చెప్పారు. సో దీని క్లెయిమ్ రేషియో కూడా 99.7% ఉంది. అంతేకాకుండా వీళ్ళు వితిన్ 24 hours క్లెయిమ్ సెటిల్ చేస్తున్నారు. సో క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా చాలా ఈజీ. చనిపోయిన వారి డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు సబ్మిట్ చేస్తే చాలు, ఇమీడియట్గా క్లెయిమ్ అన్నది రిలీజ్ అయిపోద్ది. ఫ్యామిలీకి ఆ ₹1,00,00,000 అయితే వస్తుంది. ఇది కోటే కాదు, మీరు 2 కోట్లు తీసుకోవచ్చు, 3 కోట్లు తీసుకోవచ్చు, 4 కోట్లు తీసుకోవచ్చు. మీరు కట్టగలే స్టామినా ప్రకారం, మీరు నెలకు కట్టగలే ప్రీమియం స్టామినా ప్రకారం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎవరైతే ఆప్తులు ఉన్నారో, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారో, మీకు ఎవరైతే మంచి చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్పానే మ్యాక్స్ ఇన్సూరెన్స్ కాదు, చాలా ఉన్నాయి. HDFC ఉన్నది, ICICI ఉన్నది, అలాగే బజాజ్ ఉంది, చాలా కంపెనీలు ఉన్నాయి. సో మీరు ఒక్క 2-3 గంటలు పరిశోధించి ఏది మంచిదైతే అది తీసుకోండి. కానీ ఒక్క మాట అండోయ్ చెప్పడం మర్చిపోయాం,
మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నా టర్మ్ అయిపోయేటప్పటికి నాకు ఏమీ అవ్వకపోతే నా అమౌంట్ నాకు రావాలి అని అడిగి మరీ తీసుకోండి. ఎందుకంటే ఈ ఆప్షన్ చాలామంది చెప్పరు, ఎందుకంటే వాళ్ళ బెనిఫిట్ వాళ్ళు చూసుకుంటారు కదా కంపెనీలు. సో అది మాత్రం అడగటం మాత్రం మర్చిపోకండి. అర్థమైందా? సో ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. నచ్చితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్.